ఒక ఎయిర్పోర్ట్ 3 జిల్లాల భవిష్యత్తు మార్చగలదా? లక్షల మందికి ఉద్యోగాలు, వేల కోట్ల పెట్టుబడులు, ప్రపంచంతో నేరుగా అనుసంధానం ఇదంతా నిజమవుతుందా? ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు సిద్ధమైంది. మరి ఇది నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలకు గేమ్ చేంజర్ నిలవబోతుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కొత్త ద్వారంగా మారబోతుంది. దాదాపు 4,700 కోట్ల రూపాయల వ్యయంతో 2,700 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు. తొలి సంవత్సరం 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో నిర్మించబడిన ఈ ఎయిర్పోర్టు భవిష్యత్ తరాలలో ఈ సంఖ్యను 4 కోట్ల చేర్చేలాగా ప్రణాళికలు చేస్తున్నారు. విమానాశ్రయం నిర్మించడంలో ప్రధాన పాత్ర వహించిన వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ 2 ప్రభుత్వాలకి థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఈ ప్రాంతాన్ని ఎయిర్పోర్ట్ కి ఎంపిక చేయడానికి ప్రధాన కారణాలు తెలుసుకుందాం. విశాఖపట్నానికి దగ్గర ఉండటం, భవిష్యత్తులో విస్తీర్ణకు పెద్ద స్థలం అందుబాటులో ఉండటం, ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఉండటం. ఈ 3 ప్రధాన కారణాల వల్ల అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ ప్రాంతంలో ఏర్పడడానికి ముఖ్యమైన కారణం. ఈ ప్రాజెక్ట్ చరిత్ర దాదాపు 1 దశాబ్ద కాలం పైనే ఉంది. 2015లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సాంకేతిక అనుమతులు ఈ ప్రదేశానికి ఇచ్చింది. 2016లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. 2017లో పర్యావరణ అనుమతులు లభించాయి. 2019 ఫిబ్రవరి 14 అప్పటి ముఖ్యమంత్రి అయిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అయితే భూసేకరణ, కోర్టు కేసులు, స్థానిక రైతుల ఆందోళన కారణాల వల్ల పనులు ముందుకు సాగలేదు. 2023 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు పనులు మళ్లీ వేగం పుంజుకుంది. జిఎంఆర్ సంస్థ అభివృద్ధి బాధ్యతలు తీసుకుంది. ఎల్ఎన్టీ నిర్మాణ పనులు ప్రారంభించింది. కేవలం 31 నెలల్లో ప్రధానమైన పనులన్నీ పూర్తి చేసుకుని 2026 జనవరి టీడీపీ గవర్నమెంట్ హయాంలో తొలి వ్యాలిడిటీ ఫ్లైట్ విజయవంతంగా ల్యాండ్ అయింది. అనంతరం అన్ని భద్రతా సాంకేతిక పరీక్షలన్నీ పూర్తి చేసుకుంది. అసలు ఈ ఎయిర్పోర్ట్ ప్రత్యేకతలు ఏంటి? ఈ విమానాశ్రయం అత్యాధునిక సాంకేతికతో నిర్మించబడింది. ప్రపంచ స్థాయి ప్యాసింజర్ టెర్మినల్, 3.8 కిలోమీటర్ల రన్వే, భారీ అంతర్జాతీయ విమానాలు దిగే సౌకర్యం, ప్రత్యేక కార్గో టెర్మినల్, భవిష్యత్తులో విస్తీర్ణకు భారీ స్థలం. అసలు ఈ ఎయిర్పోర్ట్ ఎందుకు అంత ముఖ్యమైనది? కేవలం ఎయిర్పోర్ట్ కాదు, ఉత్తరాంధ్రకు కొత్త అభివృద్ధి ఇంజిన్. విశాఖపట్నంపై ఉన్న విమాన రద్దీ తగ్గుతుంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు అతి త్వరగా కనెక్టివిటీ లభిస్తుంది. విదేశీ పెట్టుబడులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పర్యాటకం, ఐటీ పరిశ్రమల ఎగుమతులకు ఊతం లభిస్తుంది. రైతులకు లాభం. మామిడి, జీడిపప్పు, చేపలు, రొయ్యలు వంటి ఇతర వ్యవసాయ ఉత్పత్తుల్ని కార్గో ద్వారా విదేశాలకు త్వరగా ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా నిరుద్యోగ యువతకి వేలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. హోటళ్లు, క్యాబ్ సర్వీసులు, లాజిస్టిక్స్, కార్గో, రియల్ ఎస్టేట్, రీటైల్, టూరిజం ఇలాగా అనేక రకాల్లో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. ఉత్తరాంధ్రకు ఎయిర్పోర్ట్ ఎంత లాభం? ఇప్పటి వరకు ఆంధ్రాలోని ఉత్తరాంధ్రతో పోలిస్తే ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు అధికంగా ఉన్నాయి. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ రాకతో కొత్త కంపెనీలు వచ్చే అవకాశం, పరిశ్రమల విస్తీర్ణ, ఐటీ పార్కులు, కార్గో హబ్బులు, అంతర్జాతీయ వ్యాపారానికి అవకాశం, అలాగే విమానయాన విద్యా కేంద్రం, ఏవియేషన్ హబ్ వంటి అభివృద్ధి ప్రణాళికలు కూడా దీని చుట్టూ ఏర్పడే అవకాశం ఉంది. పర్యాటకం అభివృద్ధి. అరకు, బొర్రాగుహలు, భీమిలి, రామతీర్థం, సింహాచలం వంటి పర్యాటక ప్రాంతాలకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు సులభంగా చేరుకోవచ్చు. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కేవలం విమానాలు దిగే స్థలం మాత్రమే కాదు, ఇది ఉత్తరాంధ్ర కొత్త పెట్టుబడులు మరియు ప్రపంచానికి అనుసంధానమయ్యే ద్వారం వంటిది. అభివృద్ధి ప్రణాళికలు సమర్థవంతంగా అమలైతే రాబోయే దశాబ్ద కాలంలో ఉత్తరాంధ్ర ఆర్థిక స్థితిగతులు మార్చేసే అంత కెపబిలిటీ ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. దీని మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.